పాటుపడుతున్నాము. దీనికోసం మన యువతకు మంచి విద్యను అవకాశాన్ని మనమే కలిగించాలని అందరూ సహకరిస్తూ వారికి ఒక ధైర్యాన్ని కలిగించాలని ఇప్పుడు మనము ఈ గెట్ టుగెదర్ ద్వారా మన బంధాలను మరింత బలంగా దృఢపరుచుకొని అందరం సమైక్యంగా ఉండి ఎవరికైనా మన నాగవంశంలో కష్టం వస్తే కనుక నేనున్నాను అనే ధైర్యం చెప్పి ఒక కుటుంబంలో సమస్య వస్తే అన్నకి తమ్ముడు, తమ్ముడికి అన్న చాలా ధైర్యం చెప్పుకుంటారు. అలాగే ఇది మన ఇల్లు కాదు, ఇదంతా కూడా మన కుటుంబం. ఇందులో సమస్య ఎవరికున్నా కానీ ఒకరికొకరు చెప్పుకొని అందరి సమస్యను పరిష్కరించుకుంటూ ఇలా ఇంతకుముందు జరుగుతూనే ఉంది. ఇది ఇంకా బాగా జరిగి ఇలాగే ముందుకు సాగితే ఇది మనం ఒక గొప్ప గర్వంగా చెప్పుకుంటాము. ఇప్పుడు ఈ కార్యక్రమం భోజనాల తర్వాత అందరూ వెళ్ళిపోకండి, వెళ్ళిపోవద్దు. లక్కీగా తీయబడుతుంది. ఇందులో ప్రతి ఒక్కరు కూడా పాల్పంచుకోవాలి. లక్కీగాలో ఎంపికైన వారికి బహుమతులు కూడా అందజేయబడతాయి. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఎంత విజయవంతంగా జరగడానికి కృషి చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. జై నాగవంశం. పళ్ళం పప్పు తప్పళ్ళం అన్నం నెయ్యి వేడి అన్నం కాచిన నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి పప్పు తప్పడం కలిపి కొట్టడం
భోజనం వన భోజనం మన భోజనం జనరంజనం తల్లి తోడు పిల్ల మేక తల్లి తోడు పిల్ల మేక ఆలు మగలు అత్త కోడలు బాసు బంటూ ఒకటేనంటూ కలవడం భోజనం మన భోజనం భోజనం వన భోజనం మన వయసుకు నచ్చినట్టి ఆటలు మన మనసుకు వచ్చినట్టి పాటలు ఆ మన వయసుకు నచ్చినట్టి ఆటలు మన మనసుకు వచ్చినట్టి పాటలు పసని సప్పనిదని మద పద మప సగమామ దమమ గరి పాడితే రంజనం జనరంజనం రంజనం జనరంజనం తరిగిడ తగ తరిగిడ తగ తగ మసాలా గారెలో మామ జిలేబీ బాదుషా సమోసా తీసుకో దాదా పొటాటో చిప్స్ తో నా మిఠాయి ఖావురే పకోటి తినుదువా మలాయి పెరుగిది మామ టొమాటో చట్నీతో దాగా పసందు పూర్ణము భూరి నంజుకో కార పూసా జిమ్ తనం 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 జిమ్ జిమ్ తనం 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 అరిసెలు బూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు కరకరలాడు జంతికలు కమ్మని గుమ్మను నేతి చిప్సులు సరిగమ పదము అరిసెలు బూరెలు వడలు ఆవడ బోండలు కజ్జికాయలు కరకరలాడు జంతికలు కమ్మని గుమ్మను నేతి చిప్సులు కరమగు నోరు ఊరగల కక్కలు ముక్కలు ఫిష్ కబాబులు అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ కర్రముగ నోరు ఊరగల కారపు పచ్చడి తీపి జాంగిరి పరత్వర సర్వు చేయవలే తైతకలాడగ బిక్కు నిక్కులో తైతక 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 తై 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 తక్క దిన్న దిన్న అక్కడ దిన్న దిన్న తంగడ తక తరగడ తక దిగి 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 తక్క తక్కిట తక్క తక్కిట తక్క తక్కిట తదిగిణతం 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 తాంగిడ తక తరికిట తకదివి తాంగిడ తక తరికిట తకదివి తాంగిడ తక తరికిట తకదివి తత్త దిం తన్నక దిన్న దిం తన్నక దిన్న దిం తన్నక దిన్న దిం తన్నక దిన్న తక దిమి 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 ఆహా ఓహో ఆహా తరగడ 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 దిన్న దిన్న నక దిన్న 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 నక దిన్న 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 నక దిన్న 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 నక దిన్న తక నక దిన్న తక తక నక దిన్న 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 నక దిన్న 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 నక దిన్న 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 తీగడ దిత్త దిన్న తీగడ దిత్త దిన్న తీగడ దిత్త దిన్న తరగడ 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 దిన్న తక తరగడ 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 దిన్న తరగడ దిత్త అంగు తదకిట
చాలా మంది ఉద్యోగం ఇచ్చాం. ఓకే ఓకే తర్వాత మాట. నమస్కారం సార్. నీ పేరు నిజంగా కదా? అవునండి. నువ్వు ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేసావు కదా? అవును సార్. ఎంత క్యాపసిటీ సార్ మీకు? బాగా చేసుకుంటావా? బాగా చేసుకున్నావా? బాగా బాగా చూసుకుంటాండి. మరి కొంత చాలా ఉద్యోగం పోయింది సార్. పోయింది ఉద్యోగం? నిద్రపోయావా ఏంటి? ఎలా పోయింది అంటారండి? ఏమంటారు కొత్తగా పాసింజర్. అవును. ఈ పాసింజర్ వేసుకొని ఏంటి స్పీడ్ లో వెళ్తానండి. ఎవరి కదండి చేస్తా 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 ఉంటే దాని మధ్యలో పెద్ద వాకండి. వాకు చూడడానికి తెలియలేదండి. మరి మనం తెలుగు సినిమా హీరోలు అందరినీ తలుచుకొని బొత్సరి ఏది బొత్సరి ఒకసారి బాబు అలా గుర్తించారండి. దొరికేస్తాను అనుకున్నాను కానీ కోపం లేదండి. మధ్యలో అయిపోయింది. నేనే కంగారు పడకండి. వెంటనే పాసింజర్ సలహా ఇచ్చారు. ఏమని? ఏదో చూడాలో ఇంట్లోకి వెళ్తండి, దేవుడు తలుచుకోవడం చెప్పారు. అమ్మా ఏంటి? ఏదో వచ్చిన వాళ్ళంతానేమో నీటిలో దొక్కాలి, ఈత రానోళ్ళు పైన. ఆ విషయం చెప్పాలండి. అంచేతే ఉద్యోగం తీశారు. నీ దరిద్రుడు నిష్ఠాంతుడు దరిద్రుడు నీచుడు నీలాంటి విద్యార్థులు ఏదైనా తీసేయాలంటే కంగారు పడకండి. టాలెంటెడ్ పర్సన్స్ కానీ ఉండవాలి. అబ్బా మీరే ఖాళీగా లేదండి. షిప్పుడు వచ్చింది. ఏంటి బస్సులో వచ్చి మళ్ళీ షిప్పులో పెట్టావా? అవునండి. అక్కడనే చేస్తున్నావు బాబు అంటే తెలుసుకున్నాండి. అక్కడ కూడా తేడా ఉద్యోగం తీసారండి. తీసారా? అవునండి. వాళ్ళు ఉంచారు కాబట్టి. అక్కడ ఎలా అంటారండి, ఓ రోజు మా షిప్పుడు సముద్రం మధ్యలోకి వెళ్ళామండి. సముద్రంలో ఉంటుంది షిప్పు. మీకు చాలా విషయాలు తెలుసండి. అయితే మా షిప్పు బాగా సముద్రం మధ్యలోకి వెళ్ళాక చివరి మళ్ళీ మా షిప్పు అయిపోయింది. ఎవరైనా యంత్రం ఉన్నారు రిపేర్ రాకుండా ఉండాలండి. అలాగే మా షిప్కి చిన్న రిపేర్ వచ్చి మధ్యలో ఆగింది. ఇక్కడ టాలెంటెడ్ పర్సన్ వెంటనే రంగంలో దిగారు. చాలా సేపు రిపేర్ చేయాలని ప్రయత్నించారు. ఒక్కడు కాలేదండి. వెంటనే నాకు ఐడియా వచ్చింది. ఏంటిది? ఏదంటే షిప్లో ఉండాలి దిగి ఒక్కసారి షిప్పులు పోయండి అన్నానండి. అయ్యో ఏంటి? షిప్పులో దిగి షిప్పు తయారా? నీచుడు అదుర్మార్గుడు. నీకంత ఉద్యోగం తీసేసాడు. మామూలుగా తెలియదు. నేనైనా సరే తీసేస్తాను. చాలా అక్కడ ఆపేవా? లేదు సార్. ఇందాకే చెప్పారు టాలెంటెడ్ పర్సన్ ఖాళీ కొట్టరు. అందులో ఖాళీగా లేవండి. నువ్వు వెంటనే హెలికాప్టర్ వచ్చిందండి. ఏంటి? డ్రెస్ ఎవరు పోయింది, షిప్ డ్రైవర్ పోయింది, నువ్వు వెళ్ళిన
నీ టాలెంట్ ఉందని తెలుస్తుంది. ఎప్పుడు అక్కడ ఏముంది, ఎప్పుడు అక్కడ ఏం చేస్తావా మానేసావా? లేదు సార్, అక్కడ కూడా చిన్న తేడా వచ్చిందో పోయింది సార్. మరి ఇంతేనండి. ఎలాంటివండి చెప్పు. ఏడో రోజు హెలికాప్టర్ ఆకాశంలో వెళ్తాం. మరి హెలికాప్టర్ ఆకాశంలో కింద వెళ్తుందిలే. ఈ బాబు చాలా విషయాలు తెలియదు. వద్దు కానీ బాగా చలికాలం. ఈ చలికాలంలో మంచి స్పీడ్ వెళ్తాడు. అవును. హెలికాప్టర్ పైన పెద్ద చక్రం తిరుగుతుంటాయి. దాంట్లోనే హెలికాప్టర్ తిరిగేది విమానాలు. ఎన్ని విషయాలు తెలుసండి. చాలు చెప్పు. అయితే మంచి చలికాలంలో వెళ్తాము. ఈ చలికి తట్టుకోలేక ఆ పైన తిరుగుతున్న ఫ్యాన్ ఆఫ్ చేసేది. పైన చేసావా? నీ దుర్మార్గుడు, నిత్యుడు, పాపిస్తా. నీలాంటి జనవకి నాలాంటి జనం కూడా వచ్చాకూడదు. వెళ్ళిపోతుందిగా. మరి అందుకే కదండి మీ దగ్గర వచ్చారు. ఇంకా నేను కాలేజీకి మావిడ ఏదు బాగా బాగా అయ్యాక మా ఆవిడ ప్రాంతానికి వచ్చిందండి. హాస్పిటల్కి వెళ్ళింది. 2 గంటలు అయింది. ఇంకా తొమ్మిది. నాకేమో టెన్షన్. నేను అన్ని ప్రశ్నలు వేయించుకున్నాను. చిలక దోషం వేయించుకున్నాను. పంతులు గారి దోషం చెప్పించాను. ఎప్పటికైనా సరే ఒక సత్యనేనా నీకు మాత్రం అబ్బాయి పుడతాడు అని చెప్పాడు. ఆ సంతోషం ఉంటే ఇక్కడ టెన్షన్ ఎక్కువైపోతుంది. అందులో ఈ రోజు ఏమో ఆఫీస్ అంటున్నాడు. అందుకని అడిగోప తెగ ఇవాళ ఆఫీస్ రాకపోతే ఉద్యోగం తీసేస్తారు అన్నాడు. ఎక్కడ చూస్తే మా ఆవిడ డెలివరీ, అక్కడ చూస్తే ఉద్యోగం దొరికేస్తుంది. ఇప్పుడు నా టెన్షన్ ఏమనుకుంటే కావట్లేదు. ఒరే నాయన రారా వంశం ద్వారా ఇక్కడ ఎంతసేపు రా లోపల. ఏం సంతోషం బావా. ఈ చెల్లికి ప్రమాణంగా కంటుంది. ఇక్కడ మామూలు స్టార్ట్ అయిపోయి ఏంటి బావా? ఏంటంటే ఈ ఆదేమో మా డెలివరీ టైం అవతల మా ఆఫీస్ రేమో ఈ వాళ్ళగానే ఉద్యోగం రాకపోతే తీసేస్తానన్నాడు బాబా. అది టెన్షన్. ఏం బాధపడకూడదు. నేను అమ్మగా నేను చూసుకుంటాను కదా. ఇక ఏం బాధపడకూడదు. లారా ఏది ఏమైనా సరే మా పొగతో వంశం నిలబెట్టడానికి చిట్టి పొగతో వస్తున్నాడు. ఇక జబర్దస్త్ పంతులు గారు చూసాం. ఆ సాయి గారు తాగిది కూడా అది కూడా చెల్లెలు కట్టించారు. ఎవరిని అడిగినా ఒకటా నీకు చిట్టి పొగతో పుడతాడు అన్నారు బాబా. తప్పకుండా పుడతాడు. కానీ ఇంకొక టెన్షన్ ఉంది బాబా. ఏంటి ఇవాళ మా ఆఫీస్లో వస్తున్నాడు. ఇవాళ రాబోతూ ఉద్యోగం తీసేస్తున్నాడు. అది టెన్షన్. అదే బావా. అబ్బో చూసావా. హలో సార్, ఐ వాంట్ వేస్ట్ సార్. సార్ ఇక్కడ అమీర్పేట వచ్చాను సార్. నేను అదే సార్ ఎక్కడ అమీర్పేట ఉన్నాను సార్. బస్ కండక్టర్ అండి గిరిపట్ల అంటున్నాడు. వచ్చేస్తాను సార్. 5 minutes సార్. 5 minutes. చూసావా అది బాబా నా టెన్షన్. ఏం టెన్షన్ లేదు బావా. ఇగో డోంట్ వరీ. ఇగో బావా నాకు అబ్బాయి పుట్టగానే సంతోషంగా బావా నీకు అబ్బాయి పుట్టాడు అని లడ్డున్నాడు బాబు చెప్పాలి. తప్పకుండా గట్టి అలసి మరి అందరికీ స్పీడ్ పంపించి అబ్బాయి పెట్టాలని చెప్తాను. నువ్వు డోంట్ వరీ. వెళ్ళి చూసుకుంటాను. ఇలా రా బాబా. ఇదిగో పొరపాటును కూడా నువ్వు ఫోన్ చేయగా అనీసని గారి వద్దు. మా ఆఫీసు దొంగన కొడుకులేదు. ఇలా సంవత్సరాల పార్టీ, పుట్టినరోజు పార్టీ, పెళ్లి పార్టీ, ఆఖరి చచ్చిపోయిన తర్వాత లమ్మి కొడుకు పార్టీలో ఉంటారు. అది కూడా ఉంటుంది. అందుకే నీకు ఒక కోడివాడు చెప్తాడు. కోడివాడు కోడివాడ కాడవాడు. ఏంటి ఆ కోడివాడు? అబ్బాయి పుట్టగానే బావా గడియారం వచ్చింది అంతే. గడియారం వచ్చిందా? బాబు 2-3 మా ఆఫీసు వాళ్ళు పార్టీ వెళ్తారు కదా. అందుకు అబ్బాయి పుట్టగానే బావా గడియారం వచ్చింది అని చెప్పొస్తే సరే బావా ఓ ఆడే నువ్వు మాట్లాడక త్వరగా కొట్టి నువ్వు నీ పసవాళ్ళు వస్తారు అంతే. సార్ వచ్చే సార్. ఇదో సార్ లిఫ్ట్ ఎక్కుతున్నాను సార్. లిఫ్ట్ ఎక్కుతున్నాను. వచ్చే సార్. మర్చిపోకు నేను వెళ్తాను. నువ్వు పుట్టగానే గడి అబ్బాయి పుట్టగానే ఏం చెప్తావు? అంత గడియారం పుట్టింది. గడియారం
వచ్చిందేమి చెప్పు. వచ్చింది. ఓకే చెప్పాను. ఓకేనా? ఓకే. జాగ్రత్త. ఓకే రైట్ బావా రైట్. ఎవరైనా వయసు అయిన తర్వాత పిల్లలు పుట్టారంటే సంతోషంగా పార్టీకి ధూమ్ చేస్తారు. ఇదేంటి పొగుతా వాళ్ళైతే పిసనాజోళ్ళు పిసనాజోళ్ళు అని చెప్పలేదు. నా నాన్న గడియారు. హలో రింగ్ 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 హలో 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 బావా 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 ఇప్పుడే కదా వెళ్ళింది. 5 నిమిషాలు కూడా అవ్వలేదు. ఇంకా డాక్టర్ రాలేదు. పిల్లోడు పుట్టాడా నాకు పుడతాడా ఇంకా డాక్టర్ రాలేదు చెప్పాను. అదే బావా గడియారం వచ్చిందా బావా? బావా వెళ్ళి 5 నిమిషాలు అవునా గడియారం వచ్చిందా ఓకే చెప్తాను. నువ్వు డోంట్ వరీ, నువ్వు ఆగు. హలో హలో ఏమండి పేషెంట్ బాగా నేనేనా? అవును నేను మా చెల్లి అవుతానమ్మా. చెల్లి అవుతుంది. మా బాబు ఇప్పుడే వెళ్ళాడు. మీ చెల్లేనా? అవునమ్మా. ఓకే. ఆ అమ్మాయి చాలా హ్యాపీగా డెలివరీ అయింది. పాప బేబీ కూడా చాలా బాగుంది. నాకు ఇన్నాళ్ళ సర్వీస్ లో ఇంత మంచి బేబీని, ఇంత బాగున్న బేబీని ఎక్కడ చూడలేదు. హ్యాపీస్ ఆ బుగ్గలు కూరెల్లాగా, కళ్ళు కవలల్లాగా ఎంత బాగుందంటే అంత వెయిట్ ఉన్నా కూడా ఈజీగా డెలివరీ అయిపోయింది సిస్టర్. చాలా బాగుంది. మగోడు పుట్టాడా? ఆ? మగోడు పుట్టాడుగా. ఏం మాట్లాడుతున్నావయ్యా? మగపిల్లలంటే ఆడపిల్లండి. ఇవాళ రేపు ఆడపిల్లంటే ఏమనుకుంటున్నావు? దేశాలు ఏడేస్తున్నారు. నువ్వు చాలా బాగా ఈ రోజుల్లో మగోళ్ళు ఆడోళ్ళు ఏమీ తేడా లేదు. మన రాష్ట్రపతి కూడా ఆడదే. ఏమన్నది మనం మేడం? చాలా థ్యాంక్స్. ఆడవాళ్ళకి జోహార్లు. గ్రేట్. ఇది మగోడు పుట్టాడు. మళ్ళీ మొగడు పుట్టారంటావయ్యా? అంటే అడుగుతున్నాను అసలు ఏంటని చెప్పి. కాదు, ఆడపిల్ల పుట్టింది. సత్యుడు గొర్రి మా బాబు ఏం చెప్పాలి? ఏం లేదు చెప్పండి. ఏంటి ఎందుకు కంగారు పడుతున్నావు? ఆడపిల్ల పుడితే ఏం లేదు మేడం. మరి మీరు ఇంత సంతోషంగా వార్త చెప్పినందుకు నేను చాలా హ్యాపీస్. మీకు లడ్డు తినిపించాలండి కానీ తినిపించలేదు మేడం. అసౌకర్యంగా ఉంది. ఓ పని చేద్దాం. పార్టీలు ఇలా చుట్టూ తిరుగుతారు కదా, అలా చేసి మిమ్మల్ని అలా చేయాలి. అలా చేయాలంట. చూపుతే బాబా బాగా చెప్పాలి. బావా అయ్యో బావా గడియారం వచ్చిందా బావా? గడియారం వచ్చిందా? గడియారం వచ్చింది బావా. ముళ్ళు లేదు. చప్పట్లు కొట్టండి. ఏమండి మా కిట్ అయ్యాక కొంచెం చప్పట్లు కొట్టండి. ఏమండి? థ్యాంక్ యూ సార్. చాక్లెట్లు, మిలిటరీ వాళ్ళకి బూట్లు, రాజకీయ నాయకులకి ఓట్లు, మా విలువైన ఈ చప్పట్లు. థ్యాంక్ యూ. అలాగే కట్టుగా ఎట్టుకోలే, అలాగే పట్టీలు కట్టుకోలే, సవులకు కమ్మలు ఎట్టుకోలే, చేతికి గాజులు వేసుకోలే, సిరుకు చీర కట్టుకోలే, సెంటు గట్రా కొట్టుకోలే, కొత్తగా వస్తావయ్యా, ఎప్పుడెప్పుడు వస్తావయ్యా, నిన్ను చూడకుండా గుండె కొట్టుకోరయ్యా. బంగారా బంగారా కొన్నింటికి వచ్చి
పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను సిద్ధురాల దాన్నితో చిన్నలు చూపిస్తావో సిద్ధురాల మనసు నాది చిన్నగా పోతుంటావో చూడకపోతుంటావో ఇంట్లో చిన్న దాన్ని నేను సిద్ధురాల దాన్నితో చిన్నలు చూపిస్తావో ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో నా పిల్లగా వెంకటేశు చూడకపోతుంటావో కానకపోతుంటావో నువ్వు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగారాజు మాకెప్పుడు కొని పెడతాడు కోకా బ్లౌజు నువ్వు శ్రీరాముడి అయిపోతే బంగారాజు మాకెప్పుడు తీరుస్తాడు ముద్దు మోజం నువ్వు పెళ్లి డ్రోపు చేసేస్తే బంగారాజు మా పెట్టుకోబోతావు పట్టు గాజు నా చేతి గాలి తిన్నప్పుడు బంగారాజు నన్ను పొగిడిపోతే చంపాము బంగారాజు కట్టిపూడి సందలాన బంగారాజు నువ్వు తిరిగిన మనిషి పాన గొప్పరిలోజు రెండు గట్ల మూడేట బంగారాజు నీ ఎక్కాలకు పడిపోయలే నా రోజు పెళ్లి చేసుకెళ్ళిపోతే బంగారాజు మా ఇంకెప్పుడు కొని పెడతాడు కోకా బ్లౌజు అదే విధంగా చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశాం. సుమా కనకాల